మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం శివహిత శతకంలోని రెండవ పద్యం గురించి చర్చిద్దాం. ముఖ్యంగా ఈ పద్యం కులమతాలకు అతీతంగా ఉండి, అదేవిధంగా సమాజం పట్ల బాధ్యత ఉండే కవుల గురించి తెలియజేస్తుంది. సరే, పద్యంలో గనక మనం వెళ్తే, హితము బలుకునండి మతము లేని కలం పోరు యాడే పదును పోనికలం బలుకు జనులొకటని కులము లేని కలం హితము వినరా శివుని హితము కనరా. పద్యాన్ని మళ్ళీ ఒకసారి చూసినట్లయితే, హితము బలుకునండి మతము లేని కలం పోరు యాడే పదును పోని కలం బలుకు జనులొకటని కులము లేని కలము హితము వినరా శివుని హితము కనరా. భావం: హితము బలుకునండి మతము లేని కలం అంటే మత ప్రమేయం లేని కవి యొక్క కలం ఎప్పుడు కూడా హితాన్నే అంటే మంచినే పలుకుతుంది. పోరియాడే పదుని పోని కలం అంటే సమాజం పట్ల బాధ్యత ఉండే కవి ఎల్లప్పుడూ కూడా కవి యొక్క కలం సమాజం పట్ల బాధ్యత ఉండే కవి యొక్క కలం ఎల్లప్పుడూ కూడా అన్యాయాన్ని అలాగే చెడుకి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటుంది. తర్వాత బలుకు జనులొకటని కులము లేని కలం కుల ప్రమేయం లేని కలం ఎప్పుడు కూడా జనులంతా ఒక్కటే అంటే ప్రజలందరూ సమానమే అని ఆ కలము హితము పలుకుతూ ఉంటుంది. ఇది ఈ పద్యం యొక్క భావం. తరువాత పద్యంతో మళ్ళీ కలుద్దాం. అందరికీ కూడా ధన్యవాదాలు. మీ శివ.